ఇక కాంగ్రెస్లో కలహాల కుంపటి తాజాగా తెరపైకి మంచిర్యాల వివాదం. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మండిపాటు. సద్దు మనగని తుంగతుర్తి పంచాయతీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల మధ్య గ్యాపు, అధికార పార్టీకి తలనొప్పిగా వ్యవహారం. అధికార కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఎమ్మెల్యేలు లేదా నేతల మధ్య నెలకొన్న ఏదో ఒక వివాదం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెలు స్థానిక నేతలకు మధ్యలో నెలకొన్న కోల్డ్ వార్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడుగా నియమించారు. ఈ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే ఎమ్మెల్యే సామెల్ కోమటిరెడ్డి బ్రదర్స్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివాదం మరింత ముదిరి పెద్దదిగా మారింది. ఈలోపు తుంగతుర్తి గొడవపై జగ్గారెడ్డి ఇటీవలే టీపీసీసీ చీఫ్కు నివేదిక ఇచ్చారు. ఆ పంచాయతీ కొనసాగుతుండగానే మరో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా నేతల మధ్య రగడ రాజుకుంది. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన పైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో పార్టీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆయన మరో ముందడుగు వేసి మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని మండిపడ్డారు. తన పైన ఆరోపణలు చేస్తున్న వారు చర్చకు రావాలని ప్రేమ్సాగర్ రావు సవాల్ విసిరారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ దుమారానికి దారితీశాయి. షోకాజ్ నోటీసులు ఇచ్చినా మారలేదు, అధిష్టానం ఆదేశాలు బేఖాతరు. ఇది మనం చూస్తున్నాం. అంటే ఈ మంచిర్యాలను రాజకీయంగా కొన్ని రోజుల పాటు హైప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ్సాగర్ రావును డమ్మీ చేయడం కోసమైనా ఇంకేదైనా హైప్ చేస్తారు. ఎందుకు అనంటే మంచిర్యాల రాజకీయాల్లోకి కొత్తగా పార్టీ పెట్టినటువంటి కల్వకుంట్ల కవిత గారు మంచిర్యాలలో పోటీ చేసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రాజకీయాలలో ఏం జరుగుతుంది అన్నది, ఎందుకంటే అక్కడ విలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉండడం, కోల్డ్ బెల్ట్ ఎక్కువ, ఆ ఓట్లు ఆమె జాగృతి పేరుతోని రాజకీయాలు అక్కడ చేసిన అంటే జాగృతి పేరుతోనే కోల్డ్ బెల్ట్ ఏరియాలు ఎక్కువ తిరిగింది కాబట్టి వాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉండటం వల్ల ఆ కోల్డ్ బెల్ట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్తో కూడా వాళ్ళకు, ఎందుకంటే కార్మిక సంఘాలకు ఈమెనే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేది కాబట్టి, గౌరవాధ్యక్షురాలుగా ఉండేది కాబట్టి, ఆ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఈమెకు దానికి సంబంధించిన అంటే కోల్బెల్ట్కు సంబంధించిన ప్రాంతము విలుమ సామాజిక వర్గం ఓట్లు, ఇక అటు పోతే అరవింద్ రెడ్డి వీళ్ళందరూ రాజకీయంగా అందరి పని అయిపోయింది. ప్రేమ్సాగర్ రావు ఉన్నాడు కాబట్టి ఆయనను ఢీకొట్టడం పెద్ద విషయం కాదు అనే కోణంలో మంచిర్యాల స్పెషల్ మంచిర్యాల అనేటిది ఆమెకు బెటర్గా అనే ఆప్షన్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ మంచిర్యాల రాజకీయాలు రోజు రోజుకు అంటుకుంటూనే ఉంటాయి. అది కాంగ్రెస్ లోపల చేస్తుందా, లేదంటే కాంగ్రెస్ చేయిస్తుందా, బీఆర్ఎస్ చేయిస్తుందా, టీఆర్ఎస్ చేయిస్తుందా, ఏదో ఒక విషయంలో మంచిర్యాల అనేది హాట్ టాపిక్గా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.